కరెంట్ అఫైర్స్ అంటే భయపడుతున్నారా? కరెంట్ అఫైర్స్ చదవటం ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదా? ఓకే. కరెంట్ అఫైర్స్ ఏ కోణాల్లో చదవాలో మీకు అర్థం కావట్లేదా? మీరు ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోయినా, ఏ కోణంలో చదవాలో అర్థం కాకపోయినా, ఓకే. కరెంట్ అఫైర్స్ ఇప్పటివరకు మీరు స్కిప్ చేసినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ బైకి బై చేసేలాగా లాస్ట్ 1 ఇయర్‌ది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే ఎన్ని విధాలుగా చదవాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి అనే దానిపైన లాస్ట్ 1 ఇయర్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి మీకు వీడియోస్ చేస్తాము. యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1, 2, 3 వీటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, సార్ కరెంట్ అఫైర్స్ ఎన్ని రోజులది చదవాలి అనే క్వశ్చన్, అట్లాగే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలనేది అడుగుతూ ఉన్నారు. ఓకే, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఖచ్చితంగా మనం వీటిపైన ఫోకస్ చేస్తే మనం స్కోరు 100%, 90 to 100% స్కోర్ చేసే పరిస్థితి ఈ కింది విధంగా చదివితే మీకు వస్తుందని నేను చెప్తున్నాను. సరే, ఓకే. కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని, అట్లాగే గ్రూప్ 1 దృష్టిలో పెట్టుకొని, దాంతోపాటుగా తెలంగాణలో చూసినట్టయితే తెలంగాణలో కూడా గ్రూప్ 1 అండ్ 2ని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలనేది చెప్తున్నాను. సో దీన్ని ఫాలో అయితే 100% సక్సెస్ అనేది మీకు వస్తుందని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాను. రైట్. సరే, ఫస్ట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే అంతర్జాతీయ జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రిలేషన్స్ ఏదైతుందో దానిపైన ఫోకస్ చేయాలి. తర్వాత రాజ్యాంగం, ఓకే, రాజ్యాంగం మరియు పరిపాలన, పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ దానిపైన ఫోకస్ చేయాలి. తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణం పైన ఫోకస్ చేయాలి, ఇటీవల వచ్చినటువంటి చట్టాలు కావచ్చు, మార్పులు కావచ్చు దానిపైన. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. రైట్, చంద్రుని పైన ప్రయోగించినటువంటి రాకెట్స్ కావచ్చు, తర్వాత సూర్యుని పైనకి పంపించినవి కావచ్చు. ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి దానిపైన చూడాలి. అట్లాగే వార్తల్లో వ్యక్తులు, ఓకే, ఫేమస్ పర్సనాలిటీస్ నవడేస్, అంటే ఈ రోజులలో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళపైన ఫోకస్ చేయాలి. ఈ 6 అంశాలతో పాటుగా మనం స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలి, క్రీడలు, ఓకే, స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటుగా డిఫెన్స్ రంగం మీద, రక్షణ మీద, రక్షణ రంగం డిఫెన్స్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయాలి. తర్వాత ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలంగా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రంగంలో ఎవరెవరు అవార్డు అందుకున్నారు, దాంట్లో మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరు, తెలుగు వాళ్ళు ఎవరు, అట్లాంటి వాటిపైన చాలా ఫోకస్ చేయాలి. తర్వాత రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ ఏ సర్వేలు చేస్తున్నాయి, ఆ సర్వే ప్రకారం మన స్టేట్ ర్యాంక్ ఎంత, అట్లాగే ఇండియా ర్యాంక్ ఎంత, ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, లాస్ట్ ప్లేస్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, ఇట్లాంటి రిపోర్ట్స్ అన్ని మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత మన స్టేట్కి సంబంధించిన ఏమైనా కొత్త అంశాలు ఉన్నట్టయితే, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చీఫ్ జస్టిస్ కావచ్చు, లేదా ఇంకెవరైనా పర్సనాలిటీస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, మారినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించినవి చూడాల్సి ఉంటుంది. తర్వాత హిస్టరీకి సంబంధించిన చరిత్రకు సంబంధించిన కొత్త అంశాలు ఏమన్నా బయటపడినట్టయితే, ఈ మధ్య కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓకే, పురావస్తు శాఖ ఏమన్నా బయటేసిందా, అట్లాగే కొత్త విషయాలు ఏమన్నా కనుక్కున్నారా హిస్టోరియన్స్, దానిపైన చూడాల్సి ఉంటుంది. అట్లాగే ఇతర అంశాలపైన కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, ఈ 13 కోణాలలో, ఈ 13 యాంగిల్స్లో కనుక మనం చదివినట్టయితే 100% మనం సక్సెస్ అవుతామని చెప్పవచ్చు. రైట్. సరే, ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి, సార్ నేను ఆ మ్యాగజైన్ ఫాలో అవుతున్నాను, ఈ మ్యాగజైన్ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఇప్పటి వరకు మీరు ఏవి ఫాలో అయినా సరే, మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే విధంగా, మీకున్నటువంటి మీరు ఫుల్ స్కోర్ చేసే విధంగా నేను కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి చేయబోతున్నాను. రైట్, ఇదేంటంటే రెగ్యులర్గా, ఓకే,
ఒక్కొక్క అంశం పైన ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజ్యాంగం అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, దానిపైన డిసెంబర్ 2023 నుంచి ఓకే, అట్లాగే జనవరి 2023 వరకు అంటే 1 ఇయర్ది రెగ్యులర్గా చేయబోతున్నాను. రోజు ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ. నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ అండి, అన్ని సబ్జెక్టుల పైన చేస్తాను. ఓకే, ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో, లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. రెగ్యులర్గా డిసెంబర్ టు జనవరి అంటే ఒక్కొక్క మంత్ది ఒక్కొక్క వీడియో చేస్తాను. ఫస్ట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అయిపోయింది అనుకోండి, తర్వాత పొలిటికల్ సైన్స్, తర్వాత ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇట్లా ప్రతి దానిపైన 1 ఇయర్ కరెంట్ అఫైర్ చేస్తాను. అట్లాగా మీకు ఎగ్జామ్కి ముందు ఏదైతే మనకి జనవరి మిగులుతుందో అవి కూడా మళ్ళీ మీకు చేస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరైతే మీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో లేదా మీరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికి బెనిఫిట్ అయ్యేలాగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. నో ఆఫ్ కాస్ట్ అండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.